మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. గుప్త నిధులు ఉన్నాయంటూ కొంతమంది వ్యక్తులు కొండను తవ్వుతున్నారు. అసలు గుప్త నిధులు అంటే ఏమిటి? అవి ఎలా వచ్చాయి? పూర్వపు కాలంలో సుమారు 200 సంవత్సరాల క్రితం రాజుల కాలంలో బంగారు ఆభరణాలు, బంగారు నాణ్యాలు లేదా రాసులు వంటివి ఎవరికంటా పడకుండా, దొంగలకు కనిపించకుండా, ఎవరూ దోచుకోకుండా కొన్ని విలువైనటువంటి వస్తువులను రహస్యంగా దాచిపెట్టేవారు. పెద్ద పెద్ద గోడలలో కానీ, భూమిలో కానీ, కొండల్లో కానీ కుండలో పెట్టి లేదా రాగి బిందెలలో పెట్టి రహస్యంగా దాచిపెట్టేవారు. అనుకోకుండా కొన్ని వందల సంవత్సరాలకు గాని, కొన్ని జనరేషన్ల తరువాత గాని, వారి కుటుంబ సభ్యులకు లేదా వేరే వాళ్లకు అనుకోకుండా భూమిని తవ్వేటప్పుడు కంటికి కనిపించే వాటిని గుప్త నిధులు అంటారు. శివరాజ్ నగర్ శ్రీవారులోని శ్రీ సాయిబాబా గుడి పక్కన గల శ్రీ దత్తాశ్రమం పక్కన గల కొండపైన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు విగ్రహాలు మరియు గుప్త నిధులు కొరకు కొండను తవ్వుతూ ఉండగా పోలీసులకు సమాచారం రావటంతో దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఎం మురళి, ఏఎస్ఐ రాంబాబు, కె శ్రీనివాసరెడ్డి, హెచ్సి శివశంకర్, కానిస్టేబుల్ పి శ్రీనివాసులు, ఎస్కే జిలానీతో కలిసి పోలీస్ జీబులో సదరు ప్రదేశానికి వెళ్లేసరికి మంది వ్యక్తులు పారిపోటుకు ప్రయత్నించగా వారిని దర్శి ఎస్ఐ గారు వారి పోలీస్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అంతకాదు 2 గుంతలు తవ్వటం జరిగింది. సుమారు 2 గుంతలు 10 అడుగుల పైనే వాళ్ళు తవ్వారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మన దర్శి నుంచి కురిచేడు పోయే రోడ్లో సాయిబాబా గుడి దగ్గరలో దత్తాశ్రయం అనేది ఒకటి ఉంది. ఆ ఆశ్రయానికి ఆనుకొని పెద్ద ఒక కొండ మాదిరిగా ఉంటుంది. ఆ కొండలో పై భాగంలో కొంతమంది గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ గుప్త నిధుల కోసము తవ్వకాలు చేస్తున్నారని తెలిసి సమాచారం వస్తే దర్శి ఎస్ఐ మురళి మరియు ఏఎస్ఐ రాంబాబు, ఇంకా శ్రీనివాసరెడ్డి, శివశంకరు తన సిబ్బందితో అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు. వెరిఫై చేస్తుంటే వాళ్ళు అక్కడ ఒక 5 మంది వ్యక్తులు వాళ్ళకి ఒక మూఢనమ్మకాలతోటి ఏదో అత్యాశకు పోయి గుప్త నిధులు ఉన్నాయి ఇక్కడ అని వాళ్ళకై వాళ్లే నిర్ణయించుకొని ఒక 2 బేల్దారుల్ని తవ్వకాలు చేసేదానికి కూలికి కూడా ఎంగేజ్ చేసుకొని వాళ్ళ చేత ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే ఆ కొండలో ఒక 15 అడుగులు లోతు, ఒక 3-4 అడుగులు రేడియస్ ఉండే విధంగా ఒక 15 అడుగులు లోతుకి ఒక గత వారం 10 రోజుల నుంచి ఇట్లా తవ్వుతూ ఉన్నారని తెలిసింది. వాళ్ళ విచారణలో ఇవన్నీ కూడా తెలిసాయి. ఎట్లా ఎందుకు చేస్తున్నారు ఏంటంటే అక్కడ లంకి బిందులు, అదే గుప్త నిధులు, ఇట్లాంటి విగ్రహాలు కానీ ఏదైనా ఉంటాయనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆశకు పోయి వేరే ఇంకేది పొలం పని కానీ, కూలి పనులు కానీ, లేదా ఏదైనా ఒక సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో వాళ్ళ జీవనం అనేది లేదు. అది కాకుండా ఇట్లాంటి ఒక దుర్బుద్ధికి పాల్పడి ఒక అత్యాశతోటి అక్కడ ఏదో దొరుకుతాయనే ఉద్దేశంతో వెళ్ళి ఆ కొండను తవ్వటము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు ముద్దాయిలు వెంకట శివప్రసాదు, అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు, అలాగే ఎర్రమల నారాయణ రెడ్డి, సయ్యద్ చిన్న కాసిం, షేక్ నూర్ బాషా, వీళ్ళు 5గురు అక్కడ ఎస్ఐ గారు అదుపులో తీసుకుని వారిని విచారిస్తే ఇవన్నీ కూడా తెలిసాయి. వీళ్ళలో ముఖ్యంగా వెంకట శివప్రసాద్ అనే అతను, అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు అనే అతను, వీళ్ళు నారాయణ రెడ్డి, వీళ్ళు ఒక
ప్రధానంగా దీంట్లో ముద్దాయిలు. అలాగే దాంట్లో ఇది ఈ విధంగా ఒక నేరమైనటువంటి పని చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళకి కూలికి పోవటం అనేది తెలిసి కూడా పోయారు కాబట్టి చిన్న కాసిము, షేక్ నూరు భాష వీళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైనా సరే ఇట్లా గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్పిన మాటలు విని ఒక అత్యాశకు దురాశకు పోయి ఇట్లాంటి పనులకి పాల్పడతా ఎవరైనా కనుక ఉంటే అటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొనబడను. తనకై తను సొంతంగా కష్టపడి పనిచేసుకొని ఫ్యామిలీని పోషించుకోవాల్సింది తప్ప ఇలాంటి గాలికి తిరిగే అలవాట్లు, చెడు అలవాట్లకి లోనయ్యి మానసికంగా ఏదో అత్యాశకు పోయి సంపాదిద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. ఇట్లా కాకుండా దీని వెనకమాల ఇంకా వేరే ఎవరైనా ఒక ర్యాకెట్ మాదిరిగా ఎవరైనా అటువంటి ఏదైనా చేస్తున్నారు అనేది కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాము. ఎవరైనా అటువంటి విధానానికి ఇట్లాంటి పనులు కనుక పాల్పడితే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ.